బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి 1 గంటకు వీసీ గెస్ట్ హౌస్ ఎదుట విద్యార్థినులు నిరసన చేపట్టారు. తాగునీరు, మెస్ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీతో పాటు బాలికల హాస్టల్లో గత కొంతకాలంగా తాగునీరు, వినియోగ నీటిని సమస్యలు తీవ్రంగా ఉన్నాయని విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు వీసీ గెస్ట్ హౌస్ ముందు బైఠాయించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి హాస్టల్ కు నీళ్లు అందించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు? మేనేజ్మెంట్ ఏమంటుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పరిధిలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అర్ధరాత్రి అమ్మాయిలు అంటే హాస్టల్ అమ్మాయిలు ఆందోళన దిగారు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేసిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే తమ సమస్యను ఎన్నిసార్లు యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ బీసీ గెస్ట్ హౌస్ ఎదుట నిరసనకు దిగారు. అయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బాలికల హాస్టల్లో చాలా రోజులుగా కూడా తాగునీరు, వినియోగ నీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా కూడా నీటి పరిస్థితులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ కూడా వారు ఆందోళన చేస్తున్నారు. అయితే హాస్టళ్లకు రావాల్సినటువంటి నీటిని కొత్త భవనాలకు మళ్లించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కూడా విద్యార్థులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీంతో తాగునీటితో పాటు రోజువారీ అవసరాలకు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా వారు వాపోతున్నారు. అయితే తాగునీరు, మెస్ నిర్వహణలో కూడా నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల ఆరోగ్యం, చదువులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ బీసీ గెస్ట్ హౌస్ ఎదుట నిరసనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. అయితే అర్ధరాత్రి వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లిన సంబంధిత కేర్ టేకర్లు కానీ వార్డెన్లు కానీ స్పందించలేదని కూడా విద్యార్థినులు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. ఇది యాజమాన్యం బాధ్యత రహితానికి నిదర్శనమని కూడా వారు మండిపడుతున్నారు. అయితే హాస్టల్ పరిస్థితులపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించని ఎడల మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన ఉచితం చేస్తామని కూడా ఇప్పటికే విద్యార్థులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే కొంతకాలంగా కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీ మొత్తం కూడా వివాదాలకు తీవ్ర భద్రతగా మారుతున్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. గతంలో కూడా హాస్టల్ సంబంధించినటువంటి మెస్ లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ కూడా విద్యార్థులు రోడ్డెక్కినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ విధంగా కూడా ఇటు తాగునీరు కావచ్చు, ఇటు నాణ్యమైన భోజనం అందించడంలో యాజమాన్యం విఫలమవుతుందనేటువంటి ఆరోపణలు అయితే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.